ఓం నమ శివాయ. బసవ పురాణం 14వ భాగము. నాట్య సమర్థాండి కథ. పూర్వం కంచిలో నాట్య సమర్థాండి అనే భక్తుడు ఉండేవాడు. ఆయన ఒకసారి శివాలయానికి వెళ్ళి అక్కడ తాండవలింగమూర్తి దర్శనం చేశాడు. తాండవ శివుడు ఎలా ఉంటాడో మీకు తెలుసుగా. ఒక కాలు నేల మీద మోపి ఇంకొక కాలు ఆకాశానికి ఎత్తి వంగిన నడుము ఆ భంగిమ చూసి గుడి పూజారితో ఆ భక్తుడు ఇలా అడిగాడు, ఈ శివుని ఆకారం ఇలా వికృతంగా ఉందేమిటి? ఒక కాలు నేల మీద, ఇంకో కాలేమో ఆకాశంలో, శరీరం అంతా ఒక పక్కకి ఒరిగి ఉంది, చేతులు ఊరికే కదులుతున్నవి, పిడికిట్లో ఏదో పట్టుకున్నాడు, చెయ్యి కదిలినప్పుడల్లా అదేమిటో వింత ధ్వని చేస్తున్నది, కనులు మూసుకున్నాడు, మెడలో హారాలన్నీ చిక్కుబడి ఉన్నాయి, జుట్టు విరబోసుకున్నాడు, పక్కన పార్వతీదేవి లేదు, ఆవిడో పక్కన కూర్చొని చూస్తున్నట్లున్నది. ఇవన్నీ చూస్తే నాకు భయం వేస్తుంది. ఏమిటి ఈ శివయ్య పరిస్థితి? ఎందుకు ఇలా ఉన్నాడు? ఆయనకేమీ అనారోగ్యం చేయలేదు కదా అని ఆ మహాయక భక్తుడు అర్చకుణ్ణి మరీ అడుగుతుండడంతో అర్చకుడు ఆ భక్తుని మోసం చేయాలనుకున్నాడు. ఓ భక్తవరేణ్య, ఏమని చెప్పను? ఈ పరమేశ్వరునికి ఒక మహావాత రోగం వచ్చింది. తగిన మందు పడకపోతే అది చాలా ప్రమాదం అవుతుంది. తగిన ధనం లేక నేను ఇవ్వలేకపోతున్నాను అనగానే ఆ అమాయక భక్తుడు పరుగున తన ఇంటికి పోయి తనకున్న ఆస్తినంతా తెగనమ్మి ధనము తీసుకొచ్చి అర్చకుడికి చేతికిచ్చి, వెంటనే మందు చేసి ఇవ్వండి, ఈ రోగం త్వరగా తగ్గించండి. శివయ్య రోగం తగ్గితే నా భార్య, పుత్రులు, నేను మా జీవితాంతం మీకు ఊడిగం చేస్తూ ఉంటామని వేడుకున్నాడు. ఆ అర్చకుడు ఒక పొయ్యి పెట్టి పెద్ద గిన్నె పెట్టి అందులో కొంత నూనె, కొంత ఆముదం పోసి ఆముదపాకులు, జిల్లేడు ఆకులు, ఇంకా కొన్ని ఆకుల పసరు తీసి పోశాడు. బాగా మరిగించి దించి వడగట్టి దానిని ఆ భక్తుడి చేతికిచ్చి, ఇది నేను ప్రత్యేకించి తయారు చేసిన తైలము, దీన్ని మహావాయు తైలము అంటారు, దీనికి ఇదే మందు, నువ్వు ప్రతిరోజు దేవుని శరీరానికి తైలాన్ని మర్దన చేస్తూ ఉండు, జబ్బు నయం అవుతుంది అని చెప్పాడు. ఆ భక్తుడు ప్రతినిత్యము ఆ తైలాన్ని మృత్యుంజయుని శరీరానికి మర్తించసాగాడు. కొన్నాళ్ళకు ఆ తైలము అయిపోవడంతో తానే మరికొంత తైలం, ఆకు పసరులు కలిపి వండి స్వామి శరీరానికి రాయసాగాడు. ఇసుక మూటలతోనూ వేడి నీళ్లలో గుడ్డ ముంచి కాపడం పెట్టేవాడు. ఎన్ని చేసినా శివుడు కుదట పడకపోయేసరికి విసిగి, ఇంకా నీ రోగము ఈ మందులతో నయం కాదు, ఇట్టి వాతములకు మహామావియే తగిన మందు. మహామావి అంటే సలసల మరిగే నూనెలో ఉడికిన సర్వావయోపేత మానవ దేహపు మాంస ముద్ద కదా. నేను అట్లాంటి మంది ఇవ్వకపోతే నీ రోగం తగ్గదు, కనుక ఇప్పుడే అట్లా అవుతాను అని కాగుతున్న పెద్ద గంగాళంలో నూనెలో దుముకుపోతుండగా శివుడు ప్రత్యక్షమై, వత్స, నీ భక్తికి మెచ్చాను, ఏదైనా వరం కోరుకో అన్నాడు. ఈ భక్తుడు, స్వామి, నా వరం సంగతి తర్వాత, ముందు నీకు ఈ రోగం ఎట్లా వచ్చిందో అది చెప్పండి, అది ఎట్లా మానుతుంది, ముందు ఈ రోగాన్ని తగ్గించుకొని నీ ఆరోగ్యమైన శరీరాన్ని నాకు చూపించు అన్నాడు. దానికి ఆ పరమేశ్వరుడు, నాయన, ఇది రోగం కాదు, నేను మహానటుడను, నాట్యం చేయాలనుకుంటే నా ఆకారం ఇలాగే ఉంటుంది, నేను జగన్నాటక సూత్రధారుడను, భూమియే నా నాట్యరంగము, అలాగే ఆకాశం కూడా నేను తాండవం ఆడినప్పుడు నా అర్ధాంగి నా తాండవమునకు సాక్షి చూస్తూ ఉంటుంది, అందుకే ఆవిడకి మహేశ్వర మహాకల్ప మహాతాండవ సాక్షిని అనే పేరు కూడా ఉంది. ఒక్కోసారి సకల దేవతల ముందు కూడా తాండవం ఆడుతుంటాను. నేను ఎప్పుడూ నాట్యం చేసిన పార్వతి నా పక్కనే కూర్చొని చూస్తూ ఉంటుంది. ఇది తాండవ వేషమే గాని రోగము లేదు. ఈ నా తాండవ రూపమును దర్శించిన వారికి మరో జన్మ లేదు, నీకు మరో జన్మ లేదు, నువ్వు నాతో కైలాసానికి వచ్చి ఈ శరీరంతోనే నా సన్నిధిలో ఉండు అని అతనిని తనతో తీసుకుని వెళ్ళాడు శివుడు. చూశారా, అమాయకంగానైనా శివుణ్ణి అంతలా నమ్మిన వారికి మోక్షం తప్పక వస్తుందని ఈ కథ నిరూపిస్తుంది కదా. సశేషం. సర్వం శ్రీ శివార్పణమస్తు. ధన్యవాదాలందరికీ. హరి ఓం.